కళ్ళుండి చూడమని చెప్పేసి ఆ యొక్క వైసీపీ పార్టీ నాయకులకి తెలియజేస్తూ ఉన్నా. అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ సమయం అంతా కూడా ఇటువంటి సాగునీరు త్రాగునీరు మీద పెట్టకుండా ఏదైతే ప్రజల ఆదాయాన్ని రైతుల ఆదాయం మీద పెంచేటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు 24 గంటలు 365 రోజులు కూడా ఏదైతే ఇసుక మీద మరి 40,000 కోట్ల రూపాయలు ఏ రకంగా కొట్టేయచ్చు, లిక్కర్ ద్వారా ఏ రకంగా సంవత్సరానికి 4,000 కోట్ల చొప్పున మరి ఏదైతే 25-30,000 కోట్లు ఎట్లా కొట్టేయచ్చు, విలువైనటువంటి భూముల్ని ఎట్లా అన్యాక్రాంతం చేసుకోవచ్చు, మైండ్స్ని ఎట్లా లోపరుచుకోవచ్చు అని వీటి మీద దృష్టి పెట్టారు తప్ప ఈ యొక్క రాష్ట్రం మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద, రైతాంగం మీద ఎక్కడ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. అందుకు భిన్నంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి వెంటనే ఒక్క చుక్క నీరు కూడా వృధా పోకూడదు, ప్రతి చుక్క నీటిని కూడా ఒడిసి పట్టి పంట పొలాల్లోకి వెళ్ళేటువంటి విధంగా మరి ఏదైతే రైతాంగం చేతిలోకి వెళ్ళేటువంటి విధంగా మరి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గత 15 రోజుల నుంచి కూడా వర్క్ చేసి, ఎందుకు వర్క్ చేసి అంటున్నామనంటే 5 సంవత్సరాల వీళ్ళ విధ్వంస పాలనలో ఏదైతే ఆ యొక్క పట్టిసీమ కానీ, తాడిపూడి కానీ, పురుషోత్తంపట్నం కానీ, పుష్కర కానీ ఏవైతే మేము మొన్న ఒకే రోజు 4 ఎత్తిపోతలు ఏదైతే ప్రారంభించామో కానీ అవన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ లేక మరి ఏ మోటార్స్ను ఆన్ చేయాలన్నా కూడా రిపేర్స్తో ఉన్నటువంటి పరిస్థితి, మరి మళ్ళీ ఎలక్ట్రికల్ కూడా అనేకమైన సమస్యలు అక్కడ మరి మెయింటెనెన్స్ వాళ్ళకు కూడా 5 సంవత్సరాలు ఒక నయా పైసా ఇచ్చినటువంటి పరిస్థితి లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే డైరెక్షన్స్తో వర్క్ చేసి ఈరోజు మన పట్టిసీమ నుంచి ఈవేళ దగ్గర అక్కడ మరి 6,500 క్యూసెక్కుల నీరు, దానికి తోడుగా కూడా మరి ఏదైతే తాడిపూడి కూడా వాళ్ళకి అక్కడ స్థానిక రైతాంగానికి అవసరం ఇప్పుడు లేదనంటే తాడిపూడిని కూడా మళ్ళీ ఈ పట్టిసీమ వాటర్లోకి ఇంకో 500 క్యూసెక్కుల నీరు కూడా మిక్స్ చేసి మరి ప్రతి చుక్క వృధా పోకూడదనేటువంటి విధంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర తీసుకొస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి నీరు ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు గౌరవ మరి ఏదైతే మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అధికారుల సమక్షంలో ఇప్పుడే ఏదైతే ఇక కృష్ణ తూర్పు డెల్టాకు సంబంధించినటువంటి కాలువకు నీరు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కృష్ణాకు సంబంధించినటువంటి పశ్చిమ డెల్టాకు కూడా మరి ఇక కాలువకు నీరు విడుదల చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ రకంగా మరి ఏదైతే ఈ యొక్క కృష్ణా డెల్టా ఏదైతే స్థిరీకరణకు సంబంధించి దాహార్తిని తీర్చడానికి సంబంధించి ఈ యొక్క గోదావరి నీరు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ రకంగా ముందు చూపుతో మేమందరం కూడా పనిచేస్తున్నామని మరొకసారి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క నీటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డెల్టా ప్రజలు కూడా దీన్ని మొదటగా త్రాగునీరుకి ప్రాధాన్యతనిచ్చుకుంటూ తర్వాత ఏదైతే ఈ యొక్క ఖరీఫ్ పంటకు సంబంధించి మరి ఆకుమడులు కూడా కొంచెం ఎర్లీగా మనం క్రాప్ తీసుకుని రేపు వచ్చేటువంటి తుఫాన్ నుండి గట్టెక్కేటువంటి విధంగా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే ఈ యొక్క డెల్టా వ్యవస్థను కూడా మొత్తం నిర్వీర్యం చేసి, ఎందుకంటే ఇక్కడ కెనాల్స్లో కానీ డ్రైన్స్లో కానీ 5 సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి కూడా ఎక్కడ తీసినటువంటి పాపాన పోల. దాంతో ఈవేళ ఉన్న కొద్దిపాటి నీటిని సద్వినియోగం చేయాలని మేము ఇస్తున్నా కూడా అది ఆ పూడికతోటి కిందకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. కనీసం పూడిక మాటడుంచి వీడి కూడా ఎక్కడ కూడా రిమూవ్ చేయనటువంటి పరిస్థితి ఈవేళ డ్రైన్స్లోను కెనాల్స్లోను కూడా ఎక్కడ చూసినా కూడా గొరబడి తూడు పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా ఇది ఏప్రిల్ నెలలో ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచి మే నెలలో చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా అది చేసే పని. కానీ దుర్మార్గపు జగన్ పాలనలో ఆ వీడిని కూడా మర్చిపోతే మొన్న చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు మొత్తం ఏదైతే రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఏదైతే కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీడు కానీ తూడు కానీ ఏవైతే ఉన్నాయో గొరబడెక్క కానీ అన్నీ కూడా మరి టెండర్స్ పిలిచి వర్క్స్ కూడా షార్ట్ టెండర్లు ఇచ్చి వారం రోజుల లోపల అవన్నీ కూడా డ్రైన్స్ కెనాల్స్ కూడా క్లీన్ చేసి మేము వదిలినటువంటి ప్రతి చుక్క నీరు కూడా ఆఖరి పంట పొలాల్లోకి వెళ్ళాలని ఆదేశించడం జరిగింది. ఆ రకంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ
ఈరోజు మేము విడుదల చేసేటువంటి నీరు ఏదైతే ఉందో మరి ఈవేళ కృష్ణ మరి తూర్పు డెల్టాకు సంబంధించి 7,38,000 ఎకరాలు ఏదైతే ఈ యొక్క తూర్పు డెల్టాకు ఉందో దాన్ని స్థిరీకరణకు ఉపయోగపడడంతో పాటుగా ఏదైతే ఈ యొక్క ఎన్టీఆర్ మరి ఏదైతే కృష్ణ ఏలూరు జిల్లాలకు సంబంధించి దగ్గర 11 నియోజకవర్గాల్లో మరి 35 మండలాలకి 549